హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 7 మంత్ బేబీ ఫుడ్ ఏంటేం తింటారనేది చూద్దాము. నేనైతే ఇది ఫాలో అవుతున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. లేదా వేరే రెసిపీ ఆర్ ఎనీథింగ్ నాకు తెలిస్తే నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను. నేను రెసిపీస్ కూడా చూపిస్తున్నాను. అలాగే నేను మధ్యలో పడుకొని లేచిన తర్వాత బాబుకి మదర్ మిల్క్ కూడా ఇస్తుంటాను. సో లెట్స్ స్టార్ట్ అండి. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నాకు కూడా చేసుకున్నాను. సో ఎక్కువ వాటర్ ఏసాను. మీరైతే 150 ఎంఎల్ వాటర్ 1 స్పూన్ బిగ్ స్పూన్ ఏసుకోండి. ఇది రాగి హైలో పెట్టి కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక బాగా కలపాలి. వదిలేయకూడదు. వదిలేస్తే బాల్స్ లాగా అయిపోయి అసలు బాగోదు తినటానికి. సో అలా కలుపుతూనే ఉండాలి. ఈ రాగి మాల్ట్ అనేది కాల్షియం చాలా రిచ్ అండి. మిల్క్ కన్నా కూడా చాలా ఎక్కువ కాల్షియం ఉంటది దీంట్లో. చాలా అంటే చాలా మంచిది. సో ఇది రాగి మాల్ట్ అండి. నేను బనానా కూడా ఇస్తాను అప్పుడప్పుడు. తర్వాత లంచ్ వచ్చి నేను ఒక వెజిటబుల్ ప్యూరీ అయితే చేసి పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకుంటాం ఆఫ్టర్నూన్ అండ్ నైట్‌కి, అలాగా నేను ప్యూరీ చేసేసి అది ఆఫ్టర్నూన్ అండ్ నైట్‌కి యూజ్ చేస్తాను. సో ఇదైతే క్యారెట్ అండ్ పొటాటో ప్యూరీ చేస్తున్నాను. మొత్తం కట్ చేసి క్లీన్‌గా కుక్కర్‌లో వేసుకొని ఒక 5 విజిల్స్ తెచ్చుకోవాలి. ఈ వాటర్ అనేది చాలా మంచిదండి హెల్త్‌కి. పడేయకూడదు. దాంట్లో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి వెజిటబుల్‌వి. సో అది ఉంచుకొని కుకింగ్‌కి యూజ్ చేయొచ్చు. ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు 150 ఎంఎల్ వాటర్ తీసుకోవాలి. మనం ఇందాక సేవ్ చేసుకున్న వాటర్ తీసుకోవచ్చు. దీంట్లో 3 స్పూన్స్ రైస్ పౌడర్ వేసుకోవాలి. రైస్ అండ్ దాల్ అనమాట. రైస్, మూంగ్ దాల్ కలిపి చేశాను. సో ఇది కూడా అంతే అండి, కలుపుతూ ఉండాలి. సిమ్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు. హైలో పెడితే అంటికిపోద్ది గిన్నెకి బాగా. తర్వాత మనం చేసుకున్న ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాయిల్‌కి తెప్పించి బాగా కలపాలి. ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ కలిపేసి కొంచెం బాయిల్ అయ్యాక తీసేయొచ్చు. సో ఇలా సర్వ్ చేసుకోవడమే. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. క్యారెట్‌లో విటమిన్ ఏ ఉంటది. చాలా మంచిదండి హెల్త్‌కి. నేను ఈవినింగ్ అయితే యాపిల్ ఇస్తానండి స్నాక్. సో నెక్స్ట్ అయితే వీట్ సెర్లాక్ పౌడర్ వేసుకుంటాము. ఇందాక రైస్ అండ్ దాల్ వేసుకున్నాము. ఇప్పుడు వీట్ అనమాట. ఇది చాలా మంచిది డైజెషన్‌కి. కాన్‌స్టిపేషన్ అది రాకుండా ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.